Welcome students and my dear parents. APMSET 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత అందరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉన్న డౌట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా, మరి క్లాసెస్ స్టార్టింగ్ డేట్ ఎందుకు మెన్షన్ చేశారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ నష్టపోయే విషయాలు చాలా ఉన్నాయి. మీకు ఈ ఇయర్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ప్రతి సంవత్సరం మనం స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ మెంటర్షిప్ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ కాలేజీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా మనకు చెప్తారు కాబట్టి తెలుసు. మిగిలిన వాళ్ళకి అసలు వీటి గురించి ఏ విషయాలు తెలియదు, ఊరికే పేపర్లో వచ్చినవి అక్కడ నోటిఫికేషన్లో వచ్చినవి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ పేరెంట్స్తో ఇంటరాక్షన్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఇలానే జరగబోతుంది. మీరందరూ యూనిటీగా ఉండి రెస్పాండ్ అవ్వకపోతే మీరే నష్టపోతారు. ఎందుకు అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మనకు ఏపీ ఎంసెట్ కండక్ట్ చేశారు, ఓకే. తెలంగాణ స్టేట్లో కూడా ఎంసెట్ కండక్ట్ చేశారు కదా. 3 phases కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తూ తర్వాత ఇంటర్నల్ స్టైడింగ్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పి ఫస్ట్ రోజే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్న రోజే కంప్లీట్ షెడ్యూల్ మొత్తం రిలీజ్ చేసేసారు తెలంగాణ స్టేట్ వాళ్ళు. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇంత ల్యాగ్ చేసి రిజల్టు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇలా ఇస్తాం అని చెప్పుకుంటూ ల్యాగ్ చేస్తూ వచ్చి ఫైనల్గా ఓన్లీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని టైటిల్ పెట్టేసి సీట్ వచ్చిన వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవ్వాలని చెప్తూ డేట్ కూడా మెన్షన్ చేశారు. అదే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూడండి, టోటల్గా ఇంటర్నల్ స్లైడింగ్ కంప్లీట్ అయిపోయి కౌన్సిలింగ్ షెడ్యూల్ టోటల్గా ఎండ్ అయిన తర్వాతే క్లాసెస్ ఉంటాయని క్లియర్గా ఉంటుంది. అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు డిఫరెన్స్ అయితే అర్థమైంది. మరి ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా? ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్కి వెళ్ళి కంపల్సరీ రిపోర్టింగ్ చేయాలని చెప్పారు. అటెండింగ్ క్లాసెస్ 10th నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పారు. మరి సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీరు ఇక్కడ వెళ్ళి క్లాసెస్ అంటే చెప్తే స్టూడెంట్స్కి ఇన్ని లక్షల మంది రాసిన ఎగ్జామ్లో ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్లో బెటర్ సీట్స్ వస్తాయి. మళ్ళీ థర్డ్ ఫేజ్ కండక్ట్ చేస్తే అప్పుడు బెటర్ సీట్స్ వస్తాయి. 3 years బ్యాక్ వరకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి, ఎంసెట్ సీట్స్ అన్నీ వేకెంట్ ఉన్నాయని చెప్పి మన ఛానల్ ద్వారా ప్రొటెస్ట్ చేసినవి, స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ ఇచ్చేవి, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ధర్నా చేసినవి, ఇలాంటివన్నీ చాలా జరిగితే థర్డ్ ఫేజ్ కండక్ట్ చేశారు. మళ్ళీ యాస్టీజ్గా 2 phases కౌన్సిలింగ్ స్టాప్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంత ల్యాగ్ చేసే రిజల్టు ఫైనల్గా ఓన్లీ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఇచ్చేసి సెకండ్ ఫేజ్కి ఇవ్వలేదు. ఇప్పుడు ఏమవుతుంది? మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తారు. ఫస్ట్ వన్ రిపోర్టింగ్ చేసిన టైంలో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు అడ్మిషన్ ఫీజు పే చేయండి అని చెప్తారు. ఇక్కడ అలాట్మెంట్ లెటర్లో ఫస్ట్ ఫేజ్ మీకు అలాట్మెంట్లో ఏం చెప్తారు అంటే మీరు ఏ ఫీజు పే చేయకండి, ఫైనల్గా కాలేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని కౌన్సిలింగ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాతే పే చేయొచ్చు అని చెప్తారు. మరి ఈ కాలేజీకి వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ అడ్మిషన్ ఫీ పే చేయమంటున్నారని చెప్పి ఎవరికైనా చెప్దామని ఈ ఏపీఎఫ్సెట్ హెల్ప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. అయితే డమ్మీ ఫోన్ ఊరికే పెడతారు. ఆ ఫోన్కి రెస్పాన్స్ ఇవ్వరు, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వరు. మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి వాళ్ళు రిప్లై ఇచ్చేలోపు మీరు రిపోర్టింగ్ చేయాల్సిన డేట్ కూడా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇంకా మీరు మీ సీట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి అడ్మిషన్ ఫీజు పే చేయాలి. ఇంకా ప్రీవియస్ ఇయర్స్లో కొంతమంది పేరెంట్స్ని మీకు హాస్టల్లో సీట్స్ వేకెంట్ ఉండవు, హాస్టల్ ఫీ పే చేయకపోతే మీకు ఆటోమేటిక్గా హాస్టల్ ఉండదు కాబట్టి బయట హాస్టల్ ఉండాలని చెప్తే పేరెంట్స్ అన్సెక్యూర్గా ఫీల్ అయిపోయి అరే పాప బాబుకి హాస్టల్ లేకపోతే ఎలా, మళ్ళీ సెకండ్ ఫేజ్లో మంచి సీట్ వస్తుందో లేదో, ఇప్పుడైతే ఫీ పే చేద్దామని చెప్పి హాస్టల్ ఫీజు కూడా తీసుకున్న కాలేజెస్ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి వెరిఫికేషన్ ఫిజికల్గా జరగాలి. వాళ్ళకి జరిగిన తర్వాత వాళ్ళ మెరిట్ లిస్ట్ వస్తే అప్పుడు సెకండ్ ఫేజ్ ఉంటుంది. వాళ్ళ లిస్ట్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకే తెలియదు. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేసి సెకండ్ ఫేజ్ కండక్ట్ చేశారే అనుకోండి, అప్పుడు మీకు బెటర్ కాలేజ్ వస్తే రిటర్న్ వెళ్ళి ఈ ఫస్ట్ కాలేజ్లో సార్ మేము అడ్మిషన్ ఫీ పే చేసాం రిటర్న్ ఇవ్వండి అంటే మీరు ఆల్రెడీ రిపోర్టింగ్ చేశారు కదా మేము ఎందుకు ఇస్తాం ఇవ్వమంటారు. హాస్టల్ ఫీజు పే చేశాం కదా రిటర్న్ ఇవ్వండి సార్ అంటే
మీరు హాస్టల్లో ఉండని వాళ్ళు ఎందుకు పే చేశారు, మేము హాస్టల్ ఫీజు రిటర్న్ ఇస్తామని చెప్పలేదు కానీ మళ్ళీ అప్పుడు అంటారు. మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజే వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ అడ్మిషన్ ఫీజు వదిలేసుకోవాలి, హాస్టల్ ఫీజు వదిలేసుకోవాలి, వచ్చి సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి జాయిన్ అవ్వాలి. ఎందుకు, ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మీ సీటు అక్కడ క్యాన్సిల్ అవుతేనే సెకండ్ ఫేజ్లో బెటర్ అని వస్తుంది. ఇంకా ఆ కాలేజీలో మీ సీటే ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా వీళ్ళు ఎలాగైనా సీట్ వచ్చేసింది కాబట్టి వెళ్ళిపోతారు, మనకేంటి అక్కడ రిపోర్టింగ్ చేసుకొని అలానే ఉంటారంటారు. మళ్ళీ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేద్దామన్నా మెయిల్ చేద్దామన్నా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. అండ్ ఇక్కడ ఇంకొక సినారియో చూడండి, మీకు మీకు ఒక్కసారి విఐటి కూడా మనకు కౌన్సిలింగ్లో ఉంది, ఎస్ఆర్ఎం కూడా కౌన్సిలింగ్లో ఉంది. విఐటి ఎస్ఆర్ఎం ఏపీకి సంబంధించి ఆల్రెడీ 2026 క్లాసెస్ షెడ్యూల్తో పాటు మిడ్ ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసి షెడ్యూల్ రన్ చేస్తున్నారు. ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అయినప్పటికీ విఐటిలో అయినా ఎస్ఆర్ఎంలో అయినా క్లాసెస్ స్టూడెంట్స్ అందరికీ సేమ్ షెడ్యూల్లోనే ఉంటుంది. ఏపీ వాళ్ళు ఎంసెట్ ద్వారా వచ్చారని చెప్పి సపరేట్ షెడ్యూల్ కానీ సపరేట్గా ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయరు. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందని చెప్పి వెయిట్ చేసిన, సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చిన వెళ్ళే వరకు మీకు సగం క్లాసెస్ అయిపోతాయి. లాస్ అయ్యే స్టూడెంట్స్ పాయింట్ ఏంటంటే, క్లాసెస్ 10th నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు కదా, ఏపీలో ఫీ రింబర్స్మెంట్ రావాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, 75% అటెండెన్స్ ఉండాలి. 75% అటెండెన్స్ లేకపోతే ఫీ రింబర్స్మెంట్ ఇవ్వరు, మీరే ఫీ పే చేయాలి. ఇక్కడ మీరు సరే 10th నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫేజ్లో బెటర్ వచ్చిన తర్వాత వెళ్దామని వెయిట్ చేస్తే, వీళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కొన్ని కాలేజెస్ స్టార్ట్ చేస్తారు, కొందరు చేయరు. చేసిన వాళ్ళలో మీకు క్లాసెస్ ఉండుంటే క్లాసెస్ లాస్ అవుతారు, ఎగ్జామ్స్ తొందరగానే వచ్చేస్తాయి, మళ్ళీ 75% అటెండెన్స్కి మీ అటెండెన్స్ డేస్ లాస్ అవుతారు. దీనివల్ల కూడా స్టూడెంట్స్ లాస్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ లైవ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి. కాలేజీకి వెళ్ళినప్పుడు ఇలాంటివే జరుగుతాయి. ఇక్కడ మీకు చాలామంది అసలు వాళ్ళకి ఏం తెలియకుండా జస్ట్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ చూసి స్టూడెంట్స్ పేరెంట్స్ రియల్ ప్రాబ్లమ్స్ ఏమీ తెలియకుండా నోటికి వచ్చింది చెప్పేస్తారు, అది మీరు నమ్మేస్తారు. ఇక్కడ మీరు యూనిటీగా ఉండండి అని చెప్పి రిజల్ట్ లేట్ అవుతున్న టైం నుంచి చెప్తున్నారు, కనీసం ఎవరు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ మీరే లాస్ కాబోతున్నారు. ఇండైరెక్ట్గా ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూస్తేనే మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికైనా అందరూ ఒక యూనిటీగా ఉండి సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాతే క్లాసెస్ స్టార్ట్ చేయాలి. సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ డేట్స్ ఇవ్వాలని చెప్పొద్దు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇప్పుడు షెడ్యూల్ వాళ్ళది ముందుగా అయిపోతుంది కాబట్టి మాది లేట్ అవుతుంది, మరి మాకెలా అనేది కూడా మీరు అడగాల్సిందే. వాళ్ళు ఎగ్జామ్స్ ముందు కండక్ట్ చేస్తే మీరే లాస్ అవుతారు. 75% అటెండెన్స్ కండిషన్ సెకండ్ ఫేజ్ తర్వాతే స్టార్ట్ చేయాలి క్లాసెస్కి అని మీరే అడగాలి. మీకు మీరు రెస్పాన్స్ ఇస్తేనే ఇక్కడ అన్నీ జరుగుతాయి, లేదు అంటే మీరే లాస్ అవుతారు. ఫైనల్గా మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాతనో ఫీ రింబర్స్మెంట్ రిలీజ్ చేసి మీకు 75% అటెండెన్స్ లేదు కాబట్టి ఫీ రింబర్స్మెంట్ రాలేదని మెసేజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మేము ఇలానే ఉంటాం, ఏపీ ఎంసెట్ వాళ్ళు ఏం చేస్తే అదే మేము చూసుకుంటూ ఉంటామంటే మీ ఇష్టం. రిజల్ట్ లేట్ అవుతుంది అంటేనే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. 3 లక్షల మంది ఎగ్జామ్స్ రాసి ఇంకా మీరు మీకే నష్టం జరుగుతుంది అన్నా కూడా రెస్పాండ్ అవ్వనంటే మీ ఇష్టం. అది దీనికి ఒకే ఒక సొల్యూషన్, అసలు ఈ ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అన్నా రిమూవ్ చేయాలి, లేదు ఇంటర్ ఎగ్జామ్స్ ముందు కండక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటే మిగిలిన బోర్డు సంబంధించి రిజల్ట్ అయినా త్వరగా తెచ్చుకునేలా ఉండాలి. పోనీ ఇవన్నీ కాదనుకుంటే కంప్లీట్గా కొత్త రూల్ తీసుకొచ్చి షెడ్యూల్ మొత్తం ఒకే రోజు రిలీజ్ చేసి అప్పుడు కౌన్సిలింగ్ కూడా కంప్లీట్గా అయిపోయేంత వరకు కాలేజ్కి వెళ్ళొద్దు. కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ డేట్స్ అయినా ఇవ్వాలి. ఇవి ఏమీ ఇవ్వకుండా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు. ఇక్కడ సీట్స్ నష్టపోయేది స్టూడెంట్స్ మాత్రమే, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.